నటుడు రాజేంద్ర ప్రసాద్ మొన్న డేవిడ్ వార్నర్ని పట్టుకొని ఈడొక దొంగ ముండా కొడుకు అంటే సన్ ఆఫ్ ఎ బిచ్ అని మాట్లాడాడు. సో ఇప్పుడు ఆ విషయంపై మనం వీడియో చేస్తే ఎవడో కింద కామెంట్ పెట్టాడు, దాని గురించి కొద్దిసేపట్లో వస్తాను. ఇప్పుడు అదే విషయం మీద రాజేంద్ర ప్రసాద్, కమ్మ కులస్తుడైన రాజేంద్ర ప్రసాద్ ఒక రిప్లై పెట్టాడు, ఒక్కసారి వినండి. ఐ లవ్ డేవిడ్ వార్నర్, ఐ లవ్ హిస్ క్రికెట్. డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిల్మ్స్, లవ్ అవర్ యాక్టింగ్. సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టున్నట్టయితే ఎవరినైనా తెలియకుండా, నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి, అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగకూడదు. ఆ క్షమాపణలు కూడా ఒక యాటిట్యూడ్తో ఇంకా జరగకుండా చూసుకుంటాను. ఎవరైనా నొచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా నొచ్చుకుంటారు. నువ్వు మాట్లాడిన మాటలు ఒక డేవిడ్ వార్నర్నే కాదు, తెలుగు వాళ్ళను, తెలుగు వాళ్ళ గౌరవాన్ని, తెలుగు వాళ్ళ ఆతిథ్యాన్ని, తెలుగు వాళ్ళ మర్యాదను కించపరిచినట్టుంది. మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఎరా దొంగ ముండా కొడక అంటారా? మీ ఇంట్లో అంటారేమో రాజేంద్ర ప్రసాద్, మా ఇంట్లో అనరు. మాకు అలవాటు లేవు కాబట్టే మేము హర్ట్ అయ్యాం. ఇలా ఎందుకు అనడము అని చెప్పేసి మేము చెప్పాం. ఇప్పుడు తప్పు చెయ్యలేదు అని అతనికి అనిపిస్తే, కమ్మ కులస్తుడైన రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తే, నేను మళ్ళీ కమ్మ కులం అని ఎందుకంటే అది చెప్తాను ఒక నిమిషంలో. కమ్మ కులస్తుడైన రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తే ఎందుకు సారీ చెప్తాడు? ఇక్కడ కులాలు మతాలు కాదు, మనిషి తప్పు చేశాడు, ఆ తప్పుకు అతను తెలుసుకొని సారీ చెప్పాడు. ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ ఒక సన్నాసి మనము రాజేంద్ర ప్రసాద్ గురించి వీడియో చేస్తే, నేనంట రాజేంద్ర ప్రసాద్ గురించి కానీ మురళీమోహన్ నేను మాట్లాడతానంట అంటే, ఆ సన్నాసి ఉద్దేశంలో ఒకవేళ వాళ్ళు ఎన్ని బూతులు మాట్లాడినా వాళ్ళు కమ్మ కులస్తులు అయితే మనం ఏం మాట్లాడకూడదండి. అంటే కమ్మ కులస్తులను ఎవరు ఏమీ ఒక మాట అనకూడదా? అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? వాడిని అడుగుతున్నా, సన్నాసిని అడుగుతున్నా, ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? ఎందుకురా రాజకీయాల్లో కులాలను తీసుకొచ్చి కంపులు చెప్తారు? మీ బతుకులు చెడా. ఎందుకు అట్లా చేయడం? ఆ మురళీమోహను చంద్రబాబే స్వయంగా మన దావోస్కి వెళ్ళినప్పుడు గుర్తు చేసుకుంటూ, అప్పుడెప్పుడో 95లోనో 96లోనో 45 నిమిషాలు బిల్గేట్స్తో మాట్లాడినా అంటే, ఈ ముసలి గుంటనక్క స్టేటస్ మోహన్ ఏమంటాడు, 3 గంటలు మాట్లాడాడు చంద్రబాబు బిల్గేట్స్తో అంటాడు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజు కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడా కానీ 2 కొండలు సరిపోతాయి, 7 కొండలు అవసరం లేదని చెప్పనే లేదు. అక్కడ ఎలక్షన్స్ పెడతామంటే పెట్టకూడదు, ఎందుకంటే అక్కడ 2 కొండలే కాదు 7 కొండలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి, జీవో ఇచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. మరి అబద్ధాలు కూసి అట్ట సొట్టకూతలు కూస్తే మనము ఆ వ్యక్తి గురించి మాట్లాడొద్దండి. ఏదో చిరంజీవి కారు బయట ఆపి లోపలికి వచ్చినాడని స్టేటస్ అని చెప్పేసి మాట్లాడే ఆ తుచ్చుడు నీచుడు మురళీమోహన్ గురించి మనం మాట్లాడకూడదా? ఒకవేళ మనం మాట్లాడితే అతని కులం గురించి మాట్లాడేటంట. ఈ క్యాండిడేట్, ఈ సదరు రాజేంద్ర ప్రసాద్ ఇంతకుముందు ఏమన్నాడు? పుష్ప గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల కొండపైన ఏదో దేవుడి దర్శనానికి వచ్చినప్పుడు ఎవరో విలేకరు అడిగారు, ముఖ్యమంత్రి గారిని కలుస్తారా మీ సినిమా ఇండస్ట్రీ అంటే, ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా చూద్దాంలే, తర్వాత ఇప్పుడే కలవాలనా, అంత అర్జెంట్ ఏముంది అని మాట్లాడతారు. ముఖ్యమంత్రి మీద గౌరవం లేదు. ఎవరికి కుల అహంకారం ఉంది, ఎవరికి కుల పిచ్చింది, ఎవరికి కుల జాడ్యం ఉంది?